దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం. ద్రాక్ష చెట్లను, అంజూరు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలీవ చెట్లను ఫలించకపోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడవునైనా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. దేవా, వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. మా హృదయాలను తాకండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించిన ఆయన నీలో నిలబెట్టి స్థిరపరిచి ఫలింపచేసి మహిమ పొందము. అల్పుడను నీ పాదధూళిని తండ్రి మీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపిన ఆయన మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అనుగ్రహించిన ఈ అద్భుత అవకాశాన్ని బట్టి మరోసారి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. హగ్గై గ్రంథము 2వ అధ్యాయంలో నుండి మనం చదువుకున్న ఈ 19వ వచనంలో, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. సాధారణంగా మనిషి ఈ భూలోకంలో జీవిస్తున్న కాలంలో ఆశీర్వదించబడాలనే ఒక ఆశ, తపన నిరంతరం పనిచేస్తుంది. ఒక్కొక్క సందర్భాల్లో ప్రార్థన చేయటానికి ఇష్టం లేకపోయినా, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి లేకపోయినా, దేవుడు ఎలాగైనా సరే ఆశీర్వదించాలి, ఈ మనసు మాత్రం సాధారణంగా అందరికీ ఉంటుంది. మనిషి ఆశీర్వదించబడాలనే ఉద్దేశము కలిగే అనేకమైన పనులు పెట్టుకుంటాడు. ఉదయం లేచినది మొదలుకొని రాత్రి వరకు కూడా ప్రయాసపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయాస అంతట్లో కూడా వినండి శ్రద్ధగా, ఈ పడుతున్న ప్రతి ఒక్క ప్రయాస కేవలము తినడానికి, త్రాగడానికి మాత్రం కాదు. నేను మీకు క్లారిఫై చేస్తాను. ఒకవేళ తినడానికి, త్రాగడానికి మాత్రమైతే రోజుకు ఒక 500 వస్తే చాలు. తినడానికి సరిపోద్ది, తాగడానికి సరిపోద్ది, రోజుకి సరిపోద్ది. కానీ మనిషి తినడానికి, త్రాగడానికి కాదు, ఇంకా దీవించబడాలి, అభివృద్ధి చెందాలి అన్న ఆశ అనేది బయటికి చెప్పకపోయినా వాడి జీవితంలో ఉంటుంది. మనిషి జీవితాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకే యేసు ప్రభు ప్రార్థన నేర్పించారు. మనం ఆ ప్రార్థన చేయటంలే, దాన్ని పరలోకపు ప్రార్థన అంటాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూయందు నెరవేర్చబడునుగాక. ఎప్పుడు వచ్చింది? మా
అనుదిన ఆహారము నేడు మాకు దయచే. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం. ఓకే బాబు. మా అనుదిన ఆహారము. అనుదిన అంటే ఏ రోజుకు సరిపోయిన ఆహారము ఆ రోజుకు అనుతూ అక్కడ ఏమంటా అంటే ఈరోజు అని అంటున్నాడు. ఈరోజు మాకు దయచేయి. యేసుప్రభు నేర్పించాడు. ఈ మాటకు అర్థము కాకుండానే చాలామంది చిలుక ప్రార్థన చేసేస్తారు. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో కూడా గ్రహించి ప్రార్థించాలి. మనం ఏవో పాడుతున్నామో, అందుకే చాలామంది పాట పాడేటప్పుడు నేను కొందరు చూస్తుంటాను, నాకు కాస్త మీరు చూడాలి, ఇలాగా కొందరు ఇలాగా నాట్యం ఆడడం కాదు, అంటే అసలు ఏదో నిలబడ్డంలే అన్నట్టు. కొంతమంది అంతే, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏదో నిలబడ్డాం, ప్రెజెంట్ వర్షిప్ అంటారు కదా, మనం నిలబడదాం అన్నది. మన పిల్లలు ఉన్నారు అంతే, మీరంతా పాడండి, ఏం చేయండి. పెదవులు కూడా కదపని కొందరు అయితే, కొంతమంది పెదవులు మాత్రం కనబడతారు. నేను చూస్తే, అది కూడా నేను చూస్తే, నేను ఎక్కడ చూస్తానని చెప్పేసి ఇంకొకడు వెనక్క ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం దేవుని సముఖంలో చూడకుండా, మనుషులు చూడకుండా ప్రార్థన నేర్చుకోవచ్చు కదా. మనుషులకు కనబడకుండా ప్రార్థన చేయొచ్చు కదా. మనుషులకు కనబడకుండా దాగి ఉండి మేలు చేయొచ్చు కదా, సత్క్రియలు చేయొచ్చు కదా. ఎందుకంటే ప్రభు అన్నాడు, తలపైకి నవ్వి చూడండి, ప్రభు ఏమన్నాడంటే నీ కుడి చేతులతో ఇచ్చింది కాబట్టి ఇలాంటి పనులు చేయాలి కదా. అలా కాదు, దేవుని పనులు ఎక్కడ చూసేస్తారో అని వెనక్కి ఎలాంటి వాళ్ళు కనబడతారు. ప్రభుకి స్తోత్రం. మీకు నిజం వాస్తవం చెప్తున్నాను, నేను ఎక్కడికైనా ఏరే చర్చికి ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసిన, ప్రత్యేకంగా వర్షిప్ నడిపించిన, వాక్య పరిచర్య చేసిన, వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో పాస్టర్ గారి చర్చిలో ఉన్న వాళ్ళు ఎలాగుంటారో అని. తీర చూస్తే ఇక చెప్పకూడదు, బాధగా నవ్వాలి. అసలు ఇక్కడ అలా కనబడదు. ఇక్కడ చేయబడుతున్న ప్రతి అదే వాక్య సందేశాన్ని మరొక స్థలాల్లో ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని వారు సంధిస్తూ వాటి ద్వారా దీవించబడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు దీవించబట్టలే? స్పందన లేదు. దేవుని వాక్యం పట్ల కానీ, దేవుని సన్నిధి పట్ల కానీ మన స్పందన కలిగి ఉండాలి. ప్రభుకి స్తోత్రం చెప్తాం. సో ఆశీర్వాదము కొరకే మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రయాస పడుతున్నాడు, వర్ధిల్లాలి అని. సో ఇక్కడ కొన్ని సూత్రాలు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని, ఒక విధంగా చెప్పాలంటే చిట్కాలు అనొచ్చు, లేకపోతే నియమాలు అనొచ్చు, మీకు తెలియజేయడానికి నేను ఆశిస్తున్నాను. ప్రభుకి స్తోత్రం. మొదటి విషయం ఇక్కడ ఏమన్నాడంటే, అసలు మీ కొట్లో ధాన్యం ఉందా అన్నాడు, మొదటిది. రెండవదిగా ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్టు అయినను, దానిమ్మ చెట్టు అయినను, ఒలివ చెట్టు అసలు ఫలించిందా? ఫలించకపోయింది కదా, ఫలించలేదు కదా అన్నాడు. అంటూ చివరికి ఏమంటున్నాడంటే, అయితే ఇప్పటి వరకు మీ యొక్క ఒలివ చెట్టు కానీ, ద్రాక్ష చెట్లు కానీ, ద్రాక్షలు కానీ, లేకపోతే ఇంకా ఏ చెట్లను కావచ్చు, దానిమ్మ చెట్టు కావచ్చు, అందులో ఫలము ఫలించలేదు. కానీ అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. స్తోత్రం. చాలా బాగుంది, ఆశీర్వదిస్తున్నాను దేవుడు. కానీ ఈ వాగ్దానము ఎవరికి? హగ్గై గ్రంథమును మనం ధ్యానం చేస్తే, ఇజ్రాయేలు ప్రజలు బ్రతకడానికి, సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడుతున్నారు. ఇదే హగ్గై గ్రంథంలో మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే అక్కడ ఏముంటాడంటే, మీరు విస్తారముగా విత్తుచున్నారు కానీ మీకు కొంచెమే, అంటే ప్రయాసపడుతున్నారు కానీ కొంచెమే వస్తుంది. మీరు సంపాదించి జీతం తీసుకొస్తున్నారు కానీ
ఆ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. అంటే ఇలా రావడం అలా పోవడం అంతే. భోజనం చేయుచున్నాను, భోజనం చేసిన ఆకలి తీరటలేదు, పానం చేసిన లేదు, నీళ్ళు తాగినా దాహము తీరటం లేదు. ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఏమన్నాడంటే, నా మందిరం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించటం లేదా. మీరు కేవలం మీ విషయంలో మీ గురించి మాత్రం చింతిస్తున్నారు తప్ప నా సంఘమును గురించి మీరు ఆలోచించటం లేదు. మందిరం అనబడుచున్న సంఘానికి నిజమైన మందిరం, జీవము కలిగిన మందిరం ఏంటి తెలుసా? జీవము కలిగిన దేవుని మందిరము నలుదిశలను గోడలు కాదు. జీవము కలిగిన దేవుని యొక్క మందిరము సంఘమే. ప్రభుకి స్తోత్రం చెప్తాం. సో నా మందిరమును గురించి మీరు ఆలోచించటం లేదు, మీరు విచారించటం లేదు. మీరు కానీ నా మందిరాన్ని గురించి మీరు ఆలోచిస్తే, మందిర క్షేమం కొరకు మీరు ప్రయాస పడితే, ప్రభుకి స్తోత్రం, మందిరం యొక్క క్షేమ కొరకు కట్టబడినట్లుగా, నిలబడినట్లుగా, స్థిరపడినట్టుగా మీరు కానీ ప్రయాస పడితే, దాని కొరకు మీరు సమయమును కేటాయిస్తే, దాని కొరకు మీరు ఒక్కొక్కసారి మీ చేతనైనంత వరకు మీరు చేయగలిగితే, అప్పుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను. స్తోత్రం. ఆయన తర్వాత ఎప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను మీకు తోడై ఉంటాను. నేను పదే అందుకే ప్రార్థన సహవాసంలోనికి ఎందుకు పిలుస్తున్నారో చాలామందికి తెలియదు. ప్రార్థన సహవాసంలోనికి రావటంలో రెండు ప్రముఖమైన ఆశీర్వాదాలు ఉంది. ఒకటి, ప్రార్థన సహవాసంలోనికి రావటం ద్వారా నువ్వు అనేకమైన దైవికమైన మేలును అనుభవిస్తావు. దేవునితో, తండ్రి అన్న దేవునితో నువ్వు సంబంధము, సహవాసము కలిగి ఉంటావు. ఆధ్యాత్మికంగా నువ్వు బలపడతావు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన సహవాసంలోనికి రావటం మూలంగా మరో లాభము, క్షేమం ఏంటంటే, శ్రద్ధగా వినండి, మరో లాభము, క్షేమం ఏంటంటే నువ్వు పాపము నుండి దూరం అవుతావు. మీరే చెప్పండి, సింపుల్గా చెప్పండి. మీరు ప్రార్థనకు వస్తే పాపం చేయగలరా అంటే, సాధారణంగా చెప్తున్నాను, సామాన్యంగా ప్రార్థనకు వచ్చి, దేవుని మందిరానికి వచ్చి పాపము చేయడానికి ఎవరికి ధైర్యము చాలదు. దేవుని మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చున్నారు అనుకో, దేవుని మందిరానికి రాకుండా ఎక్కడో బయట ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ప్రార్థన మందిరం కాదు కదా, సహవాసం లేదు కదా, అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. అందుకే దేవుని మందిరానికి రావటం మూలముగా లాభం ఏంటంటే, ఒక వ్యక్తి చెడు కార్యం చేయకుండా లేదా తప్పు పనులు చేయకుండా తన్ను తాను కాపాడుకోగలిగడానికి మంచి అవకాశము. స్తోత్రం. కనుక ప్రభు మందిరానికి వెళ్ళటం ద్వారా మనకు లాభమే, ప్రయోజనమే. మూడో భాగాలు గమనిస్తే, సంఘం ఒక క్షేమము కొరకు ప్రయాస పడాలి. వాటిని చేస్తున్నప్పుడు, అందుకే అంటాను, ఇప్పుడు శుక్రవారం ప్రేయర్ కావచ్చు, నైట్ ప్రేయర్ కావచ్చు, అనౌన్స్మెంట్ చేయబడుతుంది. అదేవిధంగా మనకున్న వాట్సాప్లో గ్రూప్ ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు కేవలము ఏంటది, వ్రాతరూపకం మాత్రం కాకుండా, మెసేజ్లు మాత్రం కాకుండా, వాయిస్ మెసేజ్ కూడా పంపడం జరుగుతుంది. వాయిస్ మెసేజ్ ఎవరికి ప్రయోజనం? చదువు ఉన్న వాళ్ళకి, చదువు లేని వారికి మరి ఎక్కువగా ప్రయోజనం. ఎందుకంటే చదవకపోయినా జస్ట్ వాయిస్ వింటే సరిపోతుంది. దేవుడు ఇన్ని అవకాశాలు కలిగిస్తున్నా సరే అనేక మంది ప్రభు మందిరానికి, అనగా దేవుని యొక్క జీవము కలిగిన దేవుని మందిరాన్ని గురించి ఆలోచన లేకుండా ఉంటారు. బట్ దేవుడు ఏం చేసేయాలి? ఆశీర్వదించాలి. దేవుడు ఇక్కడ ఏమంటాడు తెలుసా? మీకెందుకు అసలు పంట రాలేదు అన్నాడు. ద్రాక్ష పండ్లు కానీ, ఒలీవల చెట్లు కానీ, అలాగే దానిమ్మ చెట్లు కానీ, ఇంకా అంజురపు చెట్లు కానీ, ఇవన్నీ కూడా ఫలించలేదు. ఎందుకు? మీరు నా మందిరాన్ని గురించి ఆలోచించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకటి భౌతికమైన మందిరం, రెండోది జీవము కలిగిన దేవుని మందిరం. దాన్ని బాగు చేయాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ జీవము కలిగిన దేవుని మందిరం గురించి పట్టించుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పుడు నా పని చేశారు కాబట్టి, నా మందిరాన్ని గురించి మీరు ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి, నా మందిరం గురించి మీరు పని చేస్తున్నారు కనుక, ప్రయాసపడుతున్నారు కనుక, అక్కడ అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును
ఆశీర్వదించేదను. స్తోత్రం. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ దిస్. దయచేసి గమనించండి. షార్ట్ కట్గా అంటే ఒక విధంగా చెప్పాలంటే వంకర మార్గంలోనికి వెళ్ళి దీవించబడడానికి ప్రయత్నం చేస్తే మాత్రం కూడా కుదరదు. నాట్ ఓన్లీ దట్, దెర్ ఇస్ నో ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఒకరిని ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడగలం, లేకపోతే కుదరదు. ఓకే. అండ్ దేవుని లేఖన భాగంలో మనం గమనిస్తే ఆది కాండంలోనికి ఒకసారి వెళదాం. ఇది కొద్దిగా దానికి సంబంధించిన లేఖనం చెప్తున్నాను. ఆది కాండము 26:12 ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. ప్రభుకి స్తోత్రం. ఎవరు దీవించారు ఇక్కడ? బట్ ఇస్సాకుని ఎందుకు దేవుడు దీవించాడు? ఇస్సాకు దేవునికి విధేయత చూపాడు. ఒక వ్యక్తి, అందుకే ఒబీడియన్స్ విల్ లీడ్ టు బ్లెస్సింగ్స్, డిసొబీడియంట్ లీడ్స్ టు కర్స్. విధేయత ఒక వ్యక్తిని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది, అవిధేయత శాపానికి దారితీస్తుంది. దేవుని ప్రజలు, అందుకే ఇస్సాకుతో దేవుడు అన్నాడు, నేను ఏర్పాటు చేసిన ఈ దేశమందుని ఉండు, కరువు వచ్చిందని భయపడవద్దు, ఏదో సమస్య వచ్చిందని భయపడవద్దు, లేకపోతే ఏవేవో జరిగిపోతుందని దిగులు పడి ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభుకి స్తోత్రం. ఇస్సాకు దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవించినందుకు కరువు కాలంలో కూడా దేవుడు అతన్ని 100 పంటనిచ్చాడు, సమృద్ధిగా దీవించాడు. అక్కడ రాయబడింది, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక చాలా గొప్పడుగా మారాడు. స్తోత్రం. విధేయత ద్వారా కలుగుతుంది ఆశీర్వాదం. ప్రభుకి స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. లేవియకాండం 26 నుండి మరికొన్ని విషయాలు రాయబడింది. లేవియకాండం 26 మీరు నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల ఈ వర్షాకాలం స్తోత్రం. రైట్. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల. మీరు వినండి, మరో మాట చూస్తున్నాం ఏంటంటే, దేవుని యందు ఆయనకందు భయభక్తులు కలిగి ఆయన కట్టడం లేదా దేవుడు అనుగ్రహించిన నియమ ప్రకారముగా, దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ ప్రకారముగా, దేవుడు అనుగ్రహించిన విధి ప్రకారముగా మనము నడిచిన ఎడల. మీకు న్యాయము, కట్టడ, విధులు అంటే మీకు అర్థమవుతుందా? దేవుని నియమ ప్రకారంగా మనం వెళ్ళాలి. ప్రభుకి స్తోత్రం. దేవుని నియమము అనగా మీకు ఎగ్జాంపుల్గా చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తికి బర్త్ సర్టిఫికేట్ కావాలి. మున్సిపాలిటీ ఆఫీసులో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే సచివాలయంలో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే దొరికిపోదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏం చేయాలి? ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క లైన్లో ఏవేవైతే ఫిలప్ చేయమని ఇస్తుందో వాటన్ని కూడా ఫిలప్ చేయాలి. లాస్ట్కి సంతకం పెట్టాలి. దాంతోపాటు దానికి ఆధారమైన కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. వాటిని తీసుకెళ్తే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసి అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడి నుండి ఆర్ఐ దగ్గరికి వెళ్తుంది. ఆర్ఐ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తా మీకు తెలియదు. బహుశా బర్త్ సర్టిఫికేట్ ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు జస్ట్ ఎక్కడో ఇచ్చేస్తున్నారు. తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది. ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసి సంతకం పెడతారు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదములు పొందడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. మీకు ఎగ్జాంపుల్గా అవన్నీ చెప్పాను. దేవుని ఆశీర్వాదం పొందడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది.
ఆ ప్రాసెస్ ఏంటంటే దేవుని యొక్క కట్టడల ప్రకారముగా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల అలా ప్రవర్తించాలి, అలా జీవించాలి. ప్రభుకి స్తోత్రం. చూద్దాం ఇప్పుడు ఏం జరగబోతుందో మనం కింద వచనాలు మనం. మీ వర్షకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు. స్తోత్రం చెప్పాలి. మీరు చెప్పండి, మీకు ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పడుతుందా? ఒట్టి మేఘాలే. సుమారు ఒక 10 days అవుతుంది, మేఘం కమ్మేసి వచ్చేస్తుంది తప్ప వర్షం మాత్రం లే. అవసరం లేని స్థలాల్లో అస్సాం అంతా కూడా పూర్తిగా జలప్రాయాలుగా మారిపోతున్నాయి. అస్సాం పూర్తిగా మునిగిపోయింది. దేవుడు ఏమంటాడంటే, ఏ కాలములో మీకు కావలసినది, ఏ కాలములో ఏది కావాలో ప్రభుకి స్తోత్రం చెప్దాం. మీ వర్షకాలములలో మీకు వర్షము ఇచ్చేదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములో ఉన్న చెట్లన్నీ కూడా ఫలించును. ఇలా కింద వచనమంతా మీరు చదువుకొని వెళితే అనేకమైన ఆ దీవెన వచనాలను కూడా రాయబడింది. ఏ సమయంలో ఏది కావాలో, ఏ ఋతువులో, ఏ సీజన్లో ఏది ఉండాలో అదే నేను మీకు ఇస్తాను అని దేవుడు అన్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్నీ కూడా వివరించిన సమయం లేదు కనుక జస్ట్ చదువుకొని వెళతాను, మీరు బైబిల్ చూస్తూ వినండి. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించురు. దేవుని స్తోత్రం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునో మిమ్మును భయపెట్టాడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కొలుదురు. ఏలైనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింప చేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలే ఉండును. నా మందిరమును నీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అద్భుతమైన ఆశీర్వచనలన్నీ కూడా ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుందంటే దేవుని యొక్క కట్టడలు, ఆయన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల, అనుసరించి నడిచిన ఎడల. ప్రభుకి స్తోత్రం. ఇది చేయడానికి ఇష్టపడం, కానీ ఇప్పుడు మనం చదివిన 5వ వచనం ఉన్న ఆశీర్వాదం అంతా కూడా మనం పొందుకోవాలంట. ఆశీర్వాదము దేవుని యొక్క మాటలకు మనం లోబడి వాటిని అనుసరించినప్పుడు కలుగుతుంది. స్తోత్రం. ఈ మాటలు వినేసి వెళ్ళిపోతే, లేకపోతే ఇంకో విధంగా చెప్తాను, మీరు 100 సంవత్సరాలు ఈ మాటలు చదివినా దీవించబడరు. 100 సంవత్సరాలు ఈ మాటలు మీరు విన్నా దీవించబడలేరు. బట్ విన్న వాక్యాన్ని, ప్రభు మాటలు విన్న తర్వాత వాటిని అనుసరించినప్పుడే మీరు వెంటనే దీవించబడతారు. స్తోత్రం. మనుష్యుడు మాట తప్పవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పడు. తన వాగ్దానాన్ని, తన వాక్యమును ఆయన నిశ్చయముగా నెరవేర్చే దేవుడైన, స్థిరపరిచే దేవుడైన, ఆయన వాక్యము వేగముగా పరిగెత్తుని రాయబడింది. నాకు ఈ పని ఉందండి అందుకే రాలేకపోయానండి, నాకు ఈ పని ఉందండి అందుకే నేను చేయలేకపోయానండి. సంతోషించాలి ఏంటంటే, నీకు పని ఉంది, పనులు లేక చాలామంది బాధపడుతున్నారు. కానీ నీ పనులు చేసిన తర్వాత ఏం చేయాలి? రావాలి కదా, ప్రభు సంధానికి రావాలి కదా.
ఎంతకాలం ఇంకా చిన్నపిల్లల ప్రవర్తిస్తారు? ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 10వ వచనములో, నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. స్తోత్రం. ఈ 15వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనాలు ఏమంటాడంటే, నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి ఇక్కడ? నో, పేదవాడైన సహోదరుడు. నువ్వు తప్పకుండా బీద వాళ్ళకి సహాయము చేయాలి. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తాము, ఇవుడి ఇవ్వబడును, అడుగుడు ఇవ్వబడును, అది ఒక పద్ధతి. కానీ ఇవుడి ఇవ్వబడును అనగా విత్తువానికి విత్తనం ఇవ్వబడునని ప్రభు లేఖనం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా బాధకరమైన విషయం ఏంటంటే, సంఘములు ఇంకా అనేక మంది ఇంకా అసలు ఇచ్చే స్థితిలోనికి రాలే. ఎప్పుడు చూసినా కొరతలే. కనీసం కొంతమంది కానుక ఇవ్వగలిగిన సామర్థ్యం కూడా లేదు. ఎందుకు ఈ స్థితి? ఏం జరిగింది? విత్తనం కూడా విత్తకుండా, ఏ విత్తనం విత్తితే పంట వస్తుందో ఆ విత్తనం ముందుగా తినేస్తే ఎక్కడ వస్తుంది? ఎక్కడి నుండి పంట వస్తుంది? ఎలాగొస్తుంది అసలు? ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలంటే బీదలకు నువ్వు తప్పకుండా సహాయము వానికి ఇవ్వవలెను, నీవు నిశ్చయముగా ఇవ్వవలెను. ఇంకా ఎలాంటి సందేహం లేకుండా నువ్వు తప్పకుండా ఇవ్వాలి. అలాగ చేసిన ఎడల అప్పుడు అంటాడు, ఇచ్చిన తర్వాత చెప్పారు కదా ఇచ్చేసాం, ఏం చేద్దాం అని మనసులో ఏమాత్రము విచారపడకూడదు. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమని, ఇందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. సో చేతి పనులన్నింటిలో కూడా మనకు కావాల్సిన, మనం ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటాం కదా, ఏదో ఒకటి చేయాలనుకుంటాం. ఈ పని చేస్తే మనకు లాభం వస్తుంది. ఓకే, మరి అలాంటప్పుడు ప్రభు అంటున్నాడు, అది జరగాలి అని అంటే నువ్వు ముందు ఇవ్వడం నేర్చుకో. ఎవరికి? బీదలు. ఇది జాగ్రత్త వినండి, ఇది దేవుని యొక్క రాజ్య నియమాలు ఇవి. ఇంతకుముందు మీకు బర్త్ సర్టిఫికేట్ గురించి జ్ఞాపకం చేశాను. దానికి ఒక ప్రాసెస్ ఉందని చెప్పాను, అందరికి తెలిసిన విషయం అది. ఇప్పుడు దేవుని యొక్క రాజ్య నియమాలు కూడా ప్రాసెస్ చెప్తున్నాను మీకు. ప్రభుకి స్తోత్రం. దేవుని యొక్క రాజ్య నియమాల్లో ఒక ప్రాసెస్ ఇది. ఏంటది? బీదలకు సహాయము చేయడం అన్నది. స్తోత్రం. అలాగ చేస్తే నీ ప్రయత్నాలన్నింటిలో కూడా, నీ చేతి పనులన్నింటిలో కూడా దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే అప్పుడు మనం ఆశీర్వదించబడగలం. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇక 28వ అధ్యాయంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో అక్కడ అన్ని రకాలైన ఆశీర్వాదాలు రాయబడింది. మీరు మీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన మరలా అంటున్నాడు, ఆయన ఆజ్ఞలన్నిటి కూడా అనుసరించి మీరు నడిచిన ఎడల నాకు చాలా సంతోషం కలిగించే మాట అక్కడ ఏంటంటే, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. స్తోత్రం. అంటే ఈ దీవెనలను కూడా ఏమొస్తుందట? నీ మీదకి వచ్చేస్తుంది. అదేంటండి సరిగా కూర్చోడం రాదటి, మీద పడిపోతున్నారేటి అంటారు కదా. ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఏమొస్తుంది? మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తిస్తుంది, మీ మీద పడుతుంది. స్తోత్రం. అంటే నిజానికి పక్కనున్న వ్యక్తి నీ మీదకి రావడం నీకు ఇష్టం ఉండదు. వాడు మీదకి వచ్చాడు అనుకోండి, ఏంటంటే ఎలాగ వచ్చేస్తున్నారు? ప్రత్యేకంగా బస్సులో ప్రయాణం చేసినప్పుడు నువ్వు కట్టింది సేమ్ టికెట్, వాళ్ళు కూడా కట్టింది అదే సేమ్ టికెట్, కానీ ఒకడు కూర్చోడానికి సీటు ఉంటుంది, మరొకడు కూర్చోడానికి సీటు. కూర్చున్నవాడు అలాగే ఉంటాడు, బాగానే ఉంటాడు, కానీ నిలబడి ఉన్నవాడు మీదకి వచ్చేస్తాడు. ఎందుకు? జనాలు ఇంకా
ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా పైపు ఏంటి మీదకి వచ్చేస్తుంది రేటి. దేవుని ఆశీర్వాదం నీ మీదికి వచ్చి నేను నీకు ప్రాప్తించాలంటే దేవుని యొక్క మాటలు నువ్వు విని వాటిని అనుసరించి నడవాలి. స్తోత్రం. అందులో భాగంగానే మీకు జ్ఞాపకం చేశాను, అందుకే చెప్తున్నాను ఏంటంటే ఆయన వాక్యానికి మన విధేయత, ఇస్సాకు విధేయత చూపునట్టుగా విధేయత చూపాలి. దేవుని స్తోత్రం. అండ్ ముందు భాగాల్లో మనం చూసుకున్నాం ఏంటంటే బీదవారిని లేతే దీన స్థితిలో ఉన్నవారిని నీ చెయ్యి చాపాలి. అండ్ మొదటి భాగాలు మీకు జ్ఞాపకం చేశాను ఏంటంటే దేవుని యొక్క మందిరమును గుర్చిన ఆలోచన నువ్వు కలిగి ఉండి ఆయన మందిరములో నువ్వు పని చేస్తున్నప్పుడు ఏదో విధంగా నీ చేతనైనది ఏదో ఒకటి పని చేయడానికి ముందుకు సాగినప్పుడు దేవుని మందిరాన్ని గురించి అనగా జీవం కలిగిన దేవుని మందిర విషయంలో నువ్వు పట్టించుకున్నప్పుడు ప్రభుకి స్తోత్రం చెప్దాం. నిశ్చయముగా అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇది మొదలుకొని నేను మిమ్మును, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 133వ కీర్తనలో మనకు తెలుసు 3వ వచనం, 133 3వ వచనం, సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలెను ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు సెలవిచ్చాడు? ఐక్యత. చాలామంది కుటుంబాల్లో సమాధానంగా ఉండరు, కుటుంబాలలో నెమ్మది కలిగి ఉండరు, కుటుంబాలలో ఐక్యత ఉండదు, సహోదరుల మధ్య సమాధానం ఐక్యత ఉండదు. ఏమొచ్చేయాలి? ఆశీర్వాదం వచ్చేయాలి. దేవుని మాట వినాలి కదా. సమాధానము కలిగి ఉన్న వారింటికి ఈవెన్ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా దేవుడు దైవసభలకు ఇచ్చిన ఆ మాట ఏంటి తెలుసా? మీరు ఏ ఇంటిలోనికి ప్రవేశించినా సరే ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక. అయితే ఆ ఇంటిలో సమాధానానికి యోగ్యుడైన అర్హత కలిగిన వాడు ఇంట్లో ఉంటేనే ఆ ఆశీర్వాదం, ఆ సమాధానం ఉంది వారికి కలుగుతుంది అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన ఆధార ప్రకారముగా దేవుని బిడ్డలారా, ప్రభువు లేఖనం ఏం చెప్తుందంటే మీ కుటుంబాలలో మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత రావాలంటే సమాధానం ఉండాలి. అంతేకాకుండా ఆ ఇంట్లో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ సమాధానం ఉన్న స్థలాల్లో ఐక్యత ఉంటుంది. ప్రేమ సమాధానం లేకపోతే ఐక్యత అసలే ఉండదు. దేవుని ఆశీర్వాదం ఎక్కడ ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు చెప్పండి? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఇక్కడ దేవుడు స్వయంగా ఆజ్ఞాపించాడు. మీరు చూడండి, ఇక్కడ సెలవిచ్చెను అని తెలుగులో మనకు మామూలుగా అంతగా మనకు అనిపించదు సెలవిచ్చెను అన్నప్పుడు. బట్ ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? ద లార్డ్ హ్యాజ్ కమాండ్ ఇచ్చాడు. సెలవిచ్చాడంటే ఆజ్ఞాపించాడు దేవుడు. ఆజ్ఞ ఏంటి? యూ హ్యావ్ టు గో దర్. నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆశీర్వాదమా, శాశ్వత జీవమా? ఏంటి ప్రభా? చెప్పండి ప్రభా. యూ హ్యావ్ టు గో దర్. అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడి నుండి కదలకుండా నువ్వు అక్కడే ఉండాలి. స్తోత్రం. ఏ కుటుంబంలో అయితే సమాధానము కలిగి ఉంటారో, ప్రతి చిన్నవాటికి చీటి మాటికి తగాదాలు, గొడవలు, అరుచుకోవడం ఇలాంటి చేస్తున్న వాళ్ళ దగ్గర అసలు దేవుని రాజ్యం ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదు. మనం ఈరోజు ప్రభు యొక్క బలను పుచ్చుకోవడానికి వెళ్ళబోతున్నాం. ఒకరితో ఒకరు సమాధానము కలిగి జీవించాలి, ప్రేమ కలిగి మనం జీవించాలి. స్తోత్రం. ఒకరి మధ్య ఒకరికి ఎక్కువ ఎటువంటి తగాదాలు ఉన్నా, ఎటువంటి విభేదాలు ఉన్నా వెంటనే వాటిని విడిచిపెట్టాలంతే. ఎప్పుడు విడిచిపెట్టాలి? బైబిల్ గ్రంథంలో లేఖనాలు మనం చెప్తుంది ఏంటంటే సాయంకాలం లోపలే ఎనీథింగ్ ఏమున్నా సరే వదిలేయాలన్నాడు. నేనంటానే సాయంకాలం వరకు అడిగేందుకు అవకాశం ఇవ్వాలి. ఎప్పుడుది? చాలా సంవత్సరం నుండి మీతో చెప్తూనే వస్తున్నాను నా పాలసీ. ఎప్పుడుది అప్పుడు, ఎక్కడిది అక్కడ, ఫినిష్.
కానీ చాలామంది ఎప్పుడుది అప్పుడు కాదు, ఎప్పుడుదో ఇప్పుడు, ఎక్కడదో ఇక్కడ చేస్తుంటారు చాలామంది. విని వెంటనే వాడిని విడిచిపెట్టరు. వాటి మూలంగా వచ్చే ప్రయోజనం వెళ్ళలేదు. నీ ఆత్మీయ జీవితానికి అది నష్టానికి దారితీస్తుంది. దేవుడు అసహించుకోగలిగిన స్థితిలోనికి వెళ్తారు. దేవుడు అక్కడ నివాసం చేయలేడు. దేవుడు అలాంటి వాడిని దీవించలేడు. అందుకే సహోదరుల్లో ఐక్యత కలిగి నివసించుట, ఆ ఐక్యత కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, సమాధానం కలిగి ఉంటే అక్కడ అంటాడు ఎంతో మేలు. ఎంత మనోహరం. దేవుని స్తోత్రం. కేవలము సమాధానము, ఐక్యత కలిగి, ప్రేమ కలిగి జీవిస్తే నీవు అడగకుండానే దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆశీర్వాదానికి. వెళ్ళు వెళ్ళు, మన వాడు అక్కడ ఉన్నారు, మనకు ఫలానా ఫ్యామిలీ ఉన్నారు, అక్కడికి వెళ్ళు అంటాడు దేవుడు. ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. అండ్ దేవుని లేఖన భాగంలో సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 9-10 వచనాల్లో మనకందరికి తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం ఇక్కడ రాబడింది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. స్తోత్రం. నీ రాబడి అంతటిలో దేవునికి ఏమి ఇవ్వాలి? ప్రథమ ఫలం ఇవ్వాలి. కొద్దిమంది మాత్రం చేస్తున్నారు. ప్రథమ ఫలము దేవునికి ఇవ్వడం, ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేవునికి ఇవ్వాలి. దయచేసి గమనించండి, మీకు వచ్చిన రాబడిలో, ఆ వచ్చిన డబ్బుల్లో ఖర్చు పెట్టడానికి ముందు వెళ్ళిపోవద్దు. అందులో నుండి ఫస్ట్ దేవునికి ఇవ్వండి. తీసేయండి, ఉంచండి. మీ వల్ల కాకపోతే ఇప్పుడు కొత్త టెక్నిక్ వచ్చింది. మీ చేతిలో డబ్బులు వచ్చిన వెంటనే అందులో నుండి దశభాగం కానీ దేవునికి రావాల్సింది రాబడిలో ఇవ్వండి. ఒకవేళ కాకపోతే మీకు జీతం పడింది అనుకోండి, టెక్నిక్ వచ్చింది ఇప్పుడు కూడా, కొత్త టెక్నిక్ అంతా. వెంటనే ఏ ఖర్చు చేయకముందే. నేను మాట్లాడేది మీరు ఎవరికో ఇవ్వాలనే ఉద్దేశంగా కాదు నేను మాట్లాడేది. కానీ దేవునికి ఇచ్చుట ద్వారా అప్పుడు మీరు చూడండి, అలాగో మీరు నీ ఆస్తిలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి. ప్రైజ్ ది లార్డ్. లేవి కాండంలో మనం చూసుకున్న ప్రకారం 26వ అధ్యాయంలో చూసుకున్నాం ఏంటంటే, అందులో ఇంకా నీ ధాన్యము పాత ధాన్యం ఉంటుండో కానీ అప్పటికే కొత్త ధాన్యం వచ్చేస్తుందట. ఇంకా పాతదే ఎక్కువ ఉంటుంది. ఆ రీతిగా అంటే ఇప్పుడు ఏమవుతుంది? ధాన్యము పొంగి పొర్లుతుంది. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసిన వాటిలో దేవునికి ఇస్తే, దేవుడు అన్నాడు మీరు ఇచ్చి నన్ను ఘనపరచమన్నాడు. అదే సమయంలో ఇచ్చి నన్ను శోధించమన్నాడు. వినండి, నా మాట వింటున్నారా? నా వైపు చూస్తూ వినండి. భారతదేశంలో ఉన్న యొక్క ఆర్థిక సిస్టమ్, వ్యవస్థ ఫెయిల్ అయిపోవచ్చు కాదు, ఫెయిల్ అయిపోయింది చాలా సందర్భాల్లో. కానీ దేవుని సిస్టమ్ ఎన్నడూ కూడా ఫెయిల్ అవ్వదు. మరలా ఇస్సాకును గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్సాకు లోకరీతిగా, లోకంలో ఉన్న వాతావరణ ప్రకారముగా, ఓకే, మబ్బు లేదు, మేఘం లేదు, వర్షం లేదు. మబ్బు రావాలి, మేఘం రావాలి, వర్షము పడాలి, అప్పుడు పంట వస్తుంది. ఇది నియమం. కానీ దేవుడు వాటికి అతీతముగా, ప్రకృతి నియమానికి అతీతముగా దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడు. స్తోత్రం. అలాగే ఈ లోకం యొక్క ఆర్థిక వ్యవస్థ విఫలము కావచ్చు. లోకం యొక్క ఆర్థిక వ్యవస్థ విఫలమైనా దేవుడు లోక నియమానికి అతీతముగా ఆర్థిక వ్యవస్థను ఆయన స్థిరపరచగలడు, బలపరచగలడు. ప్రభుకి స్తోత్రం. నిన్ను నీ కుటుంబాన్ని ఆయన దీవించగలడు.
ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని లేఖనంలో నుండి మనకందరికి తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, కాబట్టి అని పదానికి ముందు కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పారు ఆయన? వినండి, నా వైపు చూస్తూ విన్నాను. స్తోత్రం. యేసు రక్తమే జయం. పిల్లరా, ప్రభు అక్కడ ఏమన్నాడంటే, చాలామంది అన్యజనులు వీటన్నిటి విషయంలో వెతుకుతారు, అన్యజనులు వీటిని గురించి ఆలోచిస్తారు, అన్యజనులు వీటిని గురించి ఆలోచించి చింతిస్తారు. ఏంటి అన్యజనులు చింతిస్తారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వీటిని గురించి అన్యజనులు ఆలోచిస్తారు, చింతిస్తారు. కానీ మీరు చింతపడాల్సిన పని లేదు. మీరు చేయగలిగిందంతా ఒకటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. అప్పుడు ఆ తినడానికి ఇస్తాడు దేవుడు, త్రాగడానికి ఇస్తాడు దేవుడు, ధరించడానికి దేవుడు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ హేతువు చేతనే ఎవరు ఎటువంటి వస్త్రాలు ధరించుకోవటంలో ప్రాబ్లం ఏమీ లేదు. మీ దగ్గర డబ్బులు ఉందా? ఓకే, నీకు నచ్చిన డ్రెస్ కొనుక్కో. ఇతరుల కంటే కూడా ఇంకా విలువైన కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నది కొనుక్కో, నో ప్రాబ్లం. ఉన్న నీకు కలిగి ఉన్న స్థితిని బట్టి. ఎందుకు అని అంటే అక్కడ సత్యం ఉంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటే మీకు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులను చెప్పండి, చూడుడి, అవి విత్తవు కొయ్యవు. దానికి ముందుగా ఇంకో మాట చెప్పారు యేసు ప్రభు, అడవి పువ్వులను చూడుడి. అది రాలేదు. అడవి పువ్వులను చూడండి, అవి ఉడకవు, ఎలాగ ఎదుగుచున్నో చూడండి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు అన్నాడు. దీని గురించి నేను వివరించి చెప్పను. వీటిలో ఒకదాని వలనైనను సమస్త వైభవము కలిగిన సొలొమోను, ఎందుకంటే సొలొమోను కంటే ధనవంతుడు ఆ దినాలలో ఎవరు లేరు. సొలొమోను కంటే జ్ఞానవంతులు ఎవరు లేరు. సొలొమోను అంత వైభవము కలిగిన వ్యక్తి కూడా దేవుడు సృజించిన సకల విధమైన పువ్వుల గురించి మాట్లాడుతూ, ఆ పువ్వులకున్న రంగులు అన్నీ ఒక రకమైన పువ్వుల, రకరకాలైన రంగులు ఉంటాయి. దాన్ని వివరిస్తూ యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, అంత వైభవము కలిగిన సొలొమోను కూడా వీటిలో ఒక్కదాని నుండి కూడా ఆయనను అలంకరింపబడలేదు ఆయన అన్నాడు. కానీ ప్రభు కింద ఏమంటాడు తెలుసా? నా రాజ్యము నేడుండి రేపే పొయ్యిలో వేయబడినక అడవి పువ్వులకు దేవుడు ఇలాగున అలంకరించినడలా మరి మీకు మరి ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. చెప్పను అని చెప్పేస్తున్నాను. ఓకే, సో దేవుని వాక్యానికి ప్రభు ఏమంటాడంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితే అవన్నీ ఇస్తాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రతి విశ్వాసి పొందుకోవాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు కూడా మన ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. మీరు ఒక ప్రార్థన, ఎందుకు నా జీవితంలో ఇప్పటి వరకు కూడా ఈ స్థితిలో నేను ఉన్నాను,
ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను? ప్రభు పాదాలు పట్టాడు. ప్రార్థన చేశాను పాస్టర్ గారు, ప్రార్థన చేశారు, కానీ ఎలా ప్రార్థన చేశారు? రాత్రికర సమయంలో ప్రభు పాదాలు పట్టుకొని విడవకుండా, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను, అలాంటి పట్టుదలతో కలిగి ప్రార్థన చేస్తే నువ్వు పొందుతావు. అందుకే ప్రభు నేర్పించాడు, విడువక విసుగక ప్రార్థించమని, ఎడతెగక ప్రార్థించమని, పట్టుదల కలిగి ప్రార్థించమని, ప్రార్థనందు నిలకడగా ఉండాలని. అందుకే ప్రభు చెప్పాడు. అలాగ అడగకుండా దేవుని దగ్గర నువ్వు సరిగ్గా ఆయన చిత్తానికి అనుకూలముగా ఆయన వాక్యానికి నువ్వు విధేయత చూపించి నడిస్తే దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. నేను నిజం చెప్తున్నాను, మీరు కానీ ప్రభు మాట విన్న తర్వాత వాటి ప్రకారం నడవగలిగితే, నేను రిపీట్ చేస్తాను, శ్రద్ధగా వినండి. నెంబర్ 1, దేవుని యొక్క మందిరం, జీవము కలిగిన దేవుని మందిరం. వాటి గురించి నువ్వు పట్టించుకోగలిగితే, శ్రద్ధ కలిగి ఉంటే, ఆ మందిరములో ఏదో ఒక దేవుని మహిమ కొరకు ఏదో ఒకటి నీ వంతు నీవు చేయగలిగితే, ప్రభుకి స్తోత్రం, నిశ్చయముగా ప్రభు దీవిస్తాడు. ఏమన్నాడు అక్కడ? ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. బీదల పట్ల నీ చెయ్యి చాపగలిగితే, నువ్వు ఆశీర్వదిస్తే, ప్రభు అన్నాడు నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తాను. నా విధులను కావచ్చు, నా కట్టడ కావచ్చు, నా ఆజ్ఞలను కావచ్చు. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయంలో చూసుకున్నాం. లేవియ కాండం 26వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఆ ప్రభు మాటలు విని వాటి ప్రకారంగా నడిస్తే, దేవుని స్తోత్రం, అలాగూ చేయగలిగితే, అలాగే నీ రాబడి అంతటిలో కూడా యెహోవాకు ప్రథమ ఫలం ఇచ్చి ఆయన్ని ఘనపరిస్తే, ప్రభుకి స్తోత్రం, ప్రభు దీవిస్తాడు. నీ కుటుంబాలలో, సంఘాలలో కూడా నీవు సమాధానము, ప్రేమ, ఐక్యత కలిగి ఉంటే దేవుడే ఆశీర్వాదానికి ఆజ్ఞాపిస్తాడు. స్తోత్రం. నీ పాతది ఇంకా ఉంటుండగానే ఇంకా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఇంకా పాతది ఇంకా అవ్వలేదు. స్తోత్రం. మీ దగ్గర అంటే ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీకు ఒక 30,000 జీతం వచ్చింది అనుకోండి. ఆ నెల అంతటి కూడా అయిపోయిన తర్వాత మీకు ఇంకా 10,000 మిగిలింది అనుకోండి. ఎలా ఉంటుంది? ఈ లోపల ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి మళ్ళీ శాలరీ పడిపోద్ది. అలా నేను నవ్వు చెప్పడం లేదా, అలాగ జరగాలి. దేవుని లేఖన భాగంలో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఆ మాట చెప్పాడు. అయితే ఇజ్రాయేలుకి సంబంధించిన ప్రతి వాగ్దానములన్నీ కూడా కేవలం వారికి మాత్రం చెందినది కాదు. మీకు లేఖనాలు చూపించాను. ప్రతి వాగ్దానములు ఇది ఒక మర్మం అన్నాడు. క్రీస్తు యేసు ద్వారా మనకు లభించినట్లుగా. స్తోత్రం. యూదులకు కలిగిన వారసత్వంలో సమానమైన వారసత్వం. స్తోత్రం. వారు దేవుడి అనుగ్రహించిన వాగ్దానములకు వారసులై ఉన్నారు. ఎఫెసీ పత్రికలో మాట్లాడుతూ వారికి కలిగిన వారసత్వంలో సమానమైన వారసత్వం దేవుడు మనకు అనుగ్రహిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకండి పేదరికం ఉంటుంది, దేవుడు నిశ్చయముగా అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. మరి ఆశ ఉందా? దీవించబడాలని ఆశ ఉందా? లేకపోతే ఎలాంటి వాళ్ళు అలాగే ఉండిపోవాలి అనుకుంటున్నారా? మీకు అలాంటి ఆశ ఉందేమో తెలియదు. నాకు మాత్రం ఆశ ఉంది ఏంటంటే మీరు అందరూ దీవించబడాలని. ఏ రీతిగా దీవించబడాలి? ఇతరులకు ఇంకా మీ పాతది ఉంటుండగానే కొత్తది రావాలి. ఆ విధంగా దీవించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రతిరోజు ప్రతి ఇంట్లో బిస్కెట్లు ఉండవు. ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో బిస్కెట్లు ఉండవు. ఏముంటుంది? ప్రభుకి స్తోత్రం. ప్రభు ఆ రీతిగా దీవించునుగాక. ప్రభు మాటలు సత్యమన్నది అని నెరవేర్చే దేవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు కృపను మనం వేడుకుందాం. దేవుని బిడ్డలారా అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభు సొంతంలో మొదలు పెట్టాలి. ప్రభువా, జీవము కలిగిన నీ మందిర విషయము నేను ఆసక్తి కలిగి ఉన్నట్టుగా సహమదైషం. నీ మందిరములో ఏదో ఒక పని నేను చేయాలి ప్రభువా.
నేను చేయాలి, నా బిడ్డలు చేయాలి ప్రభు. అందరూ ప్రార్థన చేయాలి, ప్రభు సముఖంలో మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. జస్ట్ ఐమ్ హెల్పింగ్ యూ ఫర్ ప్రేయర్. మీరు ప్రార్థించినట్టుగా మీరు పదాన్ని అందిస్తూ జ్ఞాపకం చేస్తున్నారు. దైవికమైన ప్రార్థన సహవాస విషయంలో వెనుకబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర మనం మొరపెడతాం. ప్రభు నన్ను క్షమించు నాయనా, అందుకే నా జీవితంలో ప్రభు ఇక్కడ అన్నాడు, మీరు విస్తారముగా పంటరాములని విస్తారమును విత్తుచున్నారు, కానీ కొంచెమే పంట వస్తుంది. తింటున్నా సరే తృప్తి లేదు, త్రాగుతున్నా సరే దాహం తినటం లేదు. మీరు సంపాదించి తీసుకొచ్చిన జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంటుంది. అయితే మీరు నా మందిరం గురించి పట్టించగలిగితే, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన కలిగి ప్రార్థన సహవాసంలో ముందుకు సాగితే, ప్రభు అంటాడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆస్వాదిస్తాను. ప్రభు సముఖంలో ప్రార్థించు. ఆయన రాబడి అంతటిలో నీవు కలిగిన ప్రతి రాబడి అంతటిలో ప్రభు సముఖంలో నీవు అతనికి ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు, నీ ఆస్తిలో భాగం ఇచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నేను ఆస్వాదిస్తాను. నీ కుటుంబాలలో సంఘములో ప్రేమ సమాధానము శాంతి కలిగి ఉన్నప్పుడు, ఐక్యము కలిగి ఉన్నట్లు దేవుని సముఖంలో మొరపెడితే ప్రభు అప్పుడు ఆశీర్వాదమును శాశ్వత జీవితం అక్కడ ఉండవలనని ప్రభు ఆజ్ఞాపిస్తాడు. ఆయన మాటలోని కట్టడలు విధులను అనుసరించి నడుస్తుంది. దేవుని బిడ్డ, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. అడుగు ప్రభు సముఖంలో, దేవా సమాధానము దయచేయి. వీధిలో నీ ముందు కనబడినప్పుడు వారి పట్ల నీ సహాయం చేయాలి, వారికి ఇచ్చేవారుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నిశ్చయముగా నీవు వారికి ఇవ్వవలెను, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు వాగ్దానం చేశాను. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ కృపను అనుగ్రహించు. మీరు బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించునుగాకనైనా అయ్యా, ఇది మొదలుకొని ప్రభువా నీ బిడ్డల జీవితంలో ఒక నూతన మలుపు కలుగునుగాకనైనా. ప్రతి విధమైన బీద స్థితి నుండి కానీ, ఇరుకుల ఇబ్బంది నుండి కానీ ప్రభువా పరిపూర్ణమైన విడుదల యేసు క్రీస్తు ప్రభు నామములో నైనా ఇప్పటి నుండి జరుగునుగాకనైనా. అవును ప్రభు, పాతది ఇంకా మిగిలి ఉంటుండగానే క్రొత్తది వచ్చినట్లుగానైనా నీ ప్రజలను ఆస్వాదించమని ప్రార్థిస్తా. కుటుంబాలలో సమాధానం దయచేయండి, ప్రేమను అనుగ్రహించున్నాయి, ఐక్యతను దయచేయండి. మహిమ మీకే, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక.